శిరీష. శిరీష బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ నీ ఫేవరెట్? విష్ణుప్రియ ఎందుకంటే నాలానే చాలా జోక్స్ వేస్తా ఇష్టం. నీలాగా జోక్స్ వేస్తా. అంటే ఇప్పుడు పృథ్వీ వెనకాల పడుతుంది కదా, మరి అది నీలాగానేనా? అంటే పృథ్వీ వెనకాల పడుతుందంటే ఆమె ఇష్టం. ఒక పర్సనల్ మ్యాటర్ దగ్గర మనం వెళ్ళొద్దు కదా. కానీ అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టేమో అఖిల్ దాని గురించే విష్ణుప్రియకి హింట్ ఇచ్చాడు. నిన్న శ్రీముఖి కూడా చెప్పింది కదా అలా చెయ్యకు అని చెప్పి. సో అంతమంది చెప్పినా గానీ తను ఎందుకు తీసుకోలేకపోతుందా పాయింట్? తీసుకోలేకపోతుందా అంటే ఒక పర్సన్ మీద అంత ఇష్టం ఉన్నప్పుడు ఆ ప్లేస్ లో ఎవరన్నా అట్లనే ఉంటారేమో మేబీ. బట్ ట్రోఫీ వస్తే ఇద్దరికి రాదు కదా, ఎవరికి ఒక్కరికి వస్తుంది కదా. రాదు కానీ ఇక ఆమె ఇష్టం పర్సనల్ కాబట్టి తన ఇష్టం. ఇక అంటే అది తన గేమ్ కి చాలా వరకు డౌన్ ఫాల్ చేస్తుంది కదా, మరి అది ఎఫెక్ట్ అవ్వదంటారా? ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక అంటే అఖిల్ కూడా చెప్పాడు కదా ఇలా చేస్తే ట్రోఫీ నువ్వు తనకిస్తావా తినకిస్తావా అని చెప్పి. అంటే అది ఆడియన్స్ ఇష్టం కదండి. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ నీకు ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? ఓకే, బెటర్. బెటర్. ఎందుకు నీకు ఓకే బెటర్ లానే అనిపిస్తుంది? అంటే ఎంటర్టైన్మెంట్ పరంగానా లేకపోతే ఎలా? ఎంటర్టైన్మెంట్ అంటే టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ కామెడీ అయితే ఓకే అనిపిస్తుంది, బాగుంటది. విష్ణుప్రియ సమ్ టైమ్స్ ఎక్కువ కామెడీ చేస్తుంది కాబట్టి నాకైతే నచ్చుతుంది. అదే లాస్ట్ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ నేను చెప్తాను. లాస్ట్ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారా, ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారా? ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ అంటే లాస్ట్ వీక్ దాకా కొంచెం ఎక్కువ అనిపించింది. ఈసారి నామినేషన్స్ రాగానే కొంచెం లో అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నామినేషన్స్ అసలు ఈసారి కరెక్ట్ గా వేసుకుంటున్నారా? లేదండి, కొంచెం సిల్లీ రీజన్స్ కి వేసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా రాకముందు బాగుందా? వచ్చాకే బాగుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? వైల్డ్ కార్డ్స్ రాగానే రోహిణి. ఎందుకు రోహిణి? రోహిణి అంటే ముందు అంత కనిపించలే కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం ఓకే అనిపిస్తుంది. మొన్న ఆడిన గేమ్ పరంగా లేకపోతే ఇప్పుడు మెగా చీఫ్ అయింది కదా, సో అట్లా గుడ్ అనిపిస్తుంది. టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కదా రోహిణి, అది రీజన్ వచ్చేసి విష్ణుప్రియ అంటున్నారు, మీకు అలా అనిపిస్తుందా? అంటే రీజన్ అంటే ఒకరిని మనం తక్కువ చేసి మాట్లాడడం అయితే తప్పు కదండి. అంటే నువ్వు జీరో ఇది అని మాట్లాడడం తప్పే. సో తనైతే కాదని ప్రూవ్ చేసుకుంది. ఓకే. అంటే ఇప్పుడు టికెట్ ఫినాలీకి వచ్చిన దాంట్లో అవినాష్ విన్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదా? అసలు అవినాష్ గురించి ఏమనుకున్నారు? ఆడుతున్నాడా ఆడట్లేదా? ఇట్లా ఆడుతున్నాడు అంటే అంత కనిపించడం లేదన్నమాట. అంత కనిపించట్లేదు. అయితే ఇప్పుడు టాప్ 5 దాకా ఎవరెవరు వెళ్తారు అనుకుంటున్నారు? నిఖిల్, విష్ణుప్రియ, నబిల్, పేర్న, గౌతమ్ అనుకుంటున్నాను. గౌతమ్ ఓవర్ అగ్రెషన్ అవుతున్నాడు కదా, ఓవర్ అగ్రెషన్ తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారా? అంటే ఇట్లా కెమెరా ముందు పోయి మాట్లాడడం అన్నా, ఇట్లా తనలో తనే మాట్లాడుకోవడం, కొంచెం కోపం అట్లా తనకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ.